నరకంలో 28 భాగాలు ఉంటాయని ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాం కదా. అందులో ఒక భాగం పేరు అంధతామిసము. అక్కడ పాపులకి ఎటువంటి శిక్షలు వేస్తారంటే తాళ్లతో బంధించి కొన్ని వేల సంవత్సరాలు వాళ్ళ ఒంట్లో రక్త మాంసాలు ఎముకలు మొత్తము పిండి పిండి అయ్యేదాకా చితక బాదుతారట కొరడాలతోటి. అంతటి శిక్షకి పాత్రులైన పాపులు ఏ విధమైన పాపం చేస్తే అక్కడ ఆ శిక్షను అనుభవించాల్సి ఉంటుందంటే, భార్యాభర్తలుగా ఉండి ఒకళ్ళని ఒకళ్ళు హింసించుకుని బాధించుకుంటారే, అటువంటి భార్యాభర్తలకి నరకంలో అటువంటి శిక్షలు అనుభవించవలసిన గతి ఏర్పడుతుంది అని చెప్పి మనకి తెలియవస్తున్న అంశము. అంధతామిసానికి వెళ్ళకండి. ఈ భూలోకంలో భార్యాభర్తలుగా సఖ్యతగా ఉండండి. జై గురుదేవ.